శ్రీమతే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 17వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమ శివాయ. ఆంగీరస ముని అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం మొదలుపెట్టను. ఓయి కర్మబంధముక్తములు, కార్యకారణములు, స్థూల సూక్ష్మములు, ఈ జంటల సంబంధమే దేహము అని అంటారు. నీవడిగిన ఈ విషయమే పూర్వం కైలాస పర్వతమునందు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగినది. ఆ శంకరుడు పార్వతీదేవికి ఆ సమాధానం చెప్పారు. దానిని ఇప్పుడు నేను నీకు చెబుతాను, శ్రద్ధగా విను. ఆ అంగీరసముని ఇలా చెప్పగా అతడు వినడం ప్రారంభించాను. జీవము అంటే వేరెవరో కాదు, నీవే జీవుడవు. నీవు ఎవ్వరు అని అంటే నీవు బ్రహ్మయే అయి ఉంటావు. ఇందుకు ఏ సందేహము ఉండదు. దేహము అనే బుద్ధిని కొంచెము పక్కన ఉంచి ఆత్మ గురించి ఆలోచించడం మొదలుపెట్టు అని మునీశ్వరుడు చెబుతూ ఉండగా అతను మునీశ్వరుడితో ఇలా అనను. ఓ మునీశ్వర, మీరు చెప్పినది నాకు అర్థం కాలేదు. అహం బ్రహ్మేతి అంటే నేనే బ్రహ్మని అని నేను ఎలా తెలుసుకోవాలి? ఈ విషయమై నాకు వివరంగా చెప్పమని కోరను. అది విన్న ఆ మునీశ్వరుడు ఇలా అంటున్నారు. ఆత్మ ఎప్పుడూ చలించనిదై ఆనంద రూపముగా ఉంటుంది. అలాంటి ఆత్మను నీవెందుకు తెలుసుకోలేకపోతున్నావు? సచ్చిదానంద స్వరూపుడైన ఆ భగవంతుడు బుద్ధికి సాక్ష్యమైన దానినే ఆత్మగా తెలిపారు. ఈ దేహము అనే బుద్ధిని విడిచిపెట్టి ఆత్మ గురించి వెతకటం మొదలుపెట్టు. దేహము పుట్టిని పిండముగా మారినది కాబట్టి ఇది ఆత్మ కాదు. ఇదీగాక ఈ దేహము పంచభూతముల వలన సృష్టించబడినది. అలాగే మన మనస్సు, ఆలోచనలు, బుద్ధి ఇవి ఏవీ కూడా ఆత్మ కావు. మన మనస్సు, ఆలోచనలు, మన శరీరము దేనివల్ల అయితే కదలికలు చెందుతోందో, దేనివల్ల అన్ని పనులు చేయగలుగుతోందో అదే ఆత్మ అని నీవు తెలుసుకో. అనగా నేనే ఆత్మని అని తెలుసుకో. ప్రాణము కంటే ఆత్మ భిన్నంగా ఉంటుంది. జన్మించడం, జీవించడం, అస్తిత్వాన్ని ఏర్పరచుకోవటం, పెరగటం, ఒక రూపాన్ని పొందటం, తరువాత వృద్ధాప్యం రావటం, ఆ తర్వాత మరణించడం, ఈ 6 ఆత్మకి ఉండవు, దేహానికి మాత్రమే ఉంటాయి అని తెలుసుకో. ఈ ప్రకారంగా తత్, త్వం అను 2 పదాలను నిర్ణయించారు. తత్ అంటే బ్రహ్మం, త్వం అనగా జీవుడు అంటే నువ్వే బ్రహ్మవు అని అర్థం. ప్రత్యేగాత్మయే అద్వయానంద రూప పరమాత్మ, పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ విషయాన్ని నీవు పూర్తిగా అర్థం చేసుకోగలిగినప్పుడు వీటి పరమార్థం నీకు అర్థమవుతుంది. మాయ అంతా తొలగిపోతుంది. నీ ఆత్మ దేవునిలో లీనమవుతుంది. అప్పటి వరకు నీకు ఈ పూర్తి విషయము తెలియదు. ఎవరైతే బుద్ధిపూర్వకంగా గురువుకి నమస్కరించి ధర్మాన్ని నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటారో వారు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. కొంతకాలం మాత్రం వారి కర్మలను అనుభవించాల్సి వస్తుంది. ఆ తరువాత వారు చేసిన పుణ్యాల వలన మోక్షపదాన్ని పొందుతారు. కాబట్టి ముందు మనస్ఫూర్తిగా భక్తితో ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఎలా ఆచరించాలో అతని గురువు దగ్గర నుంచి నేర్చుకొని దానిని అలాగే ఆచరించి శ్రీహరికి సమర్పించాలి. ఆ తరువాత ఆ పుణ్యము వలన తరువాత జన్మ మంచిగా పొంది ఆ జన్మలో అన్ని సత్కార్యములు చేసి దైవ కార్యములు నిర్వహించిన తరువాత ఆఖరున మోక్షపదాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రమూ సందేహము లేదని ఆంగీరసముని అతడికి చెప్పగా అతడు ఎంతో సంతోషించి తిరిగి ఆ మునిని మళ్ళీ ఇలా అడిగాను. ఇక్కడితో కార్తీక పురాణం 17వ అధ్యాయం సంపూర్ణం. 18వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.